అందరికీ నమస్కారం. ఈరోజు బేల మండల కేంద్రంలో పెద్దలు జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారి ఆధ్వర్యంలో ఈరోజు బేల మండలం, జైనత్ మండలం, భోగరాజ్ మండలం, ఈ అన్ని మండలాల నుంచి తరలివచ్చినటువంటి ముఖ్య నాయకులు, కార్యకర్తలందరికీ నా నమస్కారాలు. పెద్దలందరూ కూడా ఇంత చక్కని కార్యక్రమం చేసినటువంటి స్థానిక నాయకత్వానికి పెద్దలందరికీ నా నమస్కారం. ఇక్కడ ఇచ్చేసినటువంటి బేల మండల అధ్యక్షులు ఫైజుల్లా ఖాన్ గారు, అట్లాగే జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ మల్లెపూల నరసయ్య గారు, పెద్దలు మాజీ జడ్పీటీసీ గోగ గణేష్ రెడ్డి గారు, పెద్దలు కేంద్ర మాజీ మంత్రివర్యులు, రాష్ట్ర మంత్రివర్యులు, హ్యాట్రిక్ ఎమ్మెల్యే, హ్యాట్రిక్ ఎంపీ పెద్దలు వేణుగోపాల్చారి గారు, పెద్దలు బోధ్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నా సహచర మిత్రుడు ఆడే గజేందర్ గారు, ఆత్మ కమిటీ చైర్మన్ గిమ్మె సంతోష్ రావు గారు, స్థానిక నాయకులు ఎక్స్ జడ్పీటీసీ రామదాస్ నాగ్లే గారు, సంజయ్ గుండావార్ గారు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వామన్ వాగడే గారు, అలాగే ఫైజుల్లా ఖాన్ గారు, మిగతా మాజీ ఎంపీటీసీ బండి సుదర్శన్ గారు, సుధాం రెడ్డి గారు, కోల నరసింహులు గారు, బేలా ఇన్ఛార్జ్ కోల నరసింహులు గారు, బెల్లూరి రామరెడ్డి గారు, అట్లాగే మాజీ సర్పంచులు మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి అశోక్ రెడ్డి గారు, గొల్ల రాజురావు గారు, కొండ గంగాధర్ గారు, మిగతా పెద్దలందరూ కూడా పేరు పేరున మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విలాస్ పాటిల్ గారు, అందరు కూడా నా నమస్కారాలు తెలియజేస్తామని. ఎవరి పేర్లు మర్చిపోతే క్షమించండి. సర్పంచులు అశోక్ ఠాక్రే గారు, గంభీర్ ఠాక్రే గారు, శంకర్ భోక్రే గారు, అందరు కూడా పేరు పేరున నమస్కారాలు. ఈరోజు బేల మండల కేంద్రంలో నా సొంత స్థలంలో ఈ బ్రహ్మాండంగా ఆఫీసు శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. బేలకి ప్రతి బుధవారం నాడు బేలలో అంగడి జరుగుతుంది, బజార్ జరుగుతుంది. ఖచ్చితంగా ఇక్కడ ప్రజా దర్బారు పెడతాం. అలాగే ముఖ్య నాయకులందరం కూడా బ్రహ్మాండంగా బేల ఒక వెనుకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి జైనత్కి బేలకి దగ్గరలో ఉంటది. జైనత్ సర్పంచ్ జగదీష్ రెడ్డి గారు కూడా వచ్చారు. అందరికి దగ్గరలో ఉంటది. దీన్ని బ్రహ్మాండంగా మన అందరి ఆఫీస్ ఇది. ఇక్కడ అన్నదానం జరుగుతుంది, ముఖ్య కార్యకర్తల సమావేశాలు జరుగుతాయి. ఇక్కడ పర్మనెంట్ ఆఫీసు చేసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో మొదలు పెట్టాం. మీ అందరు కూడా పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు గుర్తుపెట్టుకోండి, అధికారం మన కొత్త, మనం ఇంకొకసారి కూడా ఎమ్మెల్యే కాలే. జూపల్లి కృష్ణారావు గారు 1999 నుంచి ఇప్పటిదాకా ఎమ్మెల్యే. ఒక్కడేసారి ఓడిపోయినటువంటి నాయకుడు, ఒక్కడేసారి, అది కూడా చాలా తక్కువ మెజార్టీతో, రకరకాల కుట్రలు కుతంత్రాలతో ఓడిపోయారు. కానీ అంత మంచి నాయకుడితో ఓపెనింగ్ చేయడం చాలా గర్వంగా ఉంది. మాలాంటి ఇప్పుడిప్పుడే ఎమ్మెల్యే కావాలనుకుంటున్నటువంటి వ్యక్తులకు ఆయన ఆశీర్వాదం ఉండాలా. అట్లనే మన ఆదిలాబాద్ రాజకీయ భీష్మ పితామహుడు మా వేణుగోపాల్చారి గారు, హ్యాట్రిక్ ఎమ్మెల్యే, హ్యాట్రిక్ ఎంపీ, కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి, ఒక ముఖ్యమంత్రి పదవి, ప్రధానమంత్రి పదవి, రెండు తప్ప అన్ని చేసిండు ఆయన వేణుగోపాల్చారి గారు. అటువంటి మహనీయుల మధ్య, మంచి వ్యక్తుల మధ్య సత్సంగత్. ఇక్కడ బేలలో భక్తి భావనలు ఎక్కువ, బాజీరావు బాబా భక్తులు ఎక్కువ. కాబట్టి ఆ బాజీరావు బాబా ఆశీర్వాదంతో ఇక్కడ బ్రహ్మాండంగా పార్టీ ఆఫీసు శంకుస్థాపన, భూమి పూజ చేసుకున్నాం. చాలా సంతోషంగా ఉన్నది. ఇప్పుడు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాము. చప్పట్లతో గట్టిగా స్వాగతం. ఈనాటి బేల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆఫీసు, అది కూడా సొంత ఖర్చులతోటి కంది శ్రీనివాసరెడ్డి గారి ప్రకటనతోటి ఇక్కడ మంచి ఆఫీస్ మనం పునాది రాయి వేసుకుంటున్నాము. ఈ పునాది రాయి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మిత్రులు కంది శ్రీనివాసరెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు వేణుగోపాల్చారి గారు, అలాగే గజేందర్ గారు, అలాగే సంతోషరావు గారు, నర్సన్న గారు, ఇంకా వేరుపడిన పెద్దలందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి 2-3 మండలాల కార్యకర్తలకు, నాయకులందరికీ ఈ శుభ సందర్భంలో మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. సరే, గత ఎన్నికల్లో కొంత, అంటే మొదటిసారి అయినా కూడా తక్కువ మెజార్టీతో కొంత ఓటమి జరిగింది. ఇది అంటే భవిష్యత్తుకు నాంది. ఓటమితో ఎవరు కుంగిపోవాల్సిన అవసరం లేదు.
జీవితమే ఒక పరీక్ష, ఇది ఒక అడుగు మాత్రమే.